ఇండియా లేకపోతే ఈ వరల్డ్ కి డెనిమ్ బ్లూ జీన్స్ వచ్చేదే కాదు. డెనిమ్ జీన్స్ స్టోరీ ప్రకారం అమెరికాలో లివిన్ స్ట్రా దీన్ని ఫేమస్ చేసాడని అందరికీ తెలుసు. కానీ డెనిమ్ జీన్స్ వచ్చే క్లాత్, ఫ్యాబ్రిక్, కలర్ అన్ని ఇండియా నుంచి వచ్చాయి. ఇండియాలో ఉండే ఇండిగా ఫెరా అనే లీవ్స్ నుంచి వచ్చాయి. ఇండియాలో చాలా పాపులర్ గా ఈ క్లాత్స్ కి కలరింగ్ చేయడం కోసం ఈ ఇండిగో ఫెరా లీవ్స్ ని యూజ్ చేసేవారు. దీని డిమాండ్ చాలా ఎక్కువ. ఇదే సమయంలో బ్రిటిషర్స్ వచ్చి దీని డిమాండ్ ని గమనించారు. దాని తర్వాత ఇక్కడ ఉన్న ఇండియన్ ఫార్మర్స్ ని ఇదే ప్లాంట్స్ ని, ఈ ఇండిగో ఫెరా లీవ్స్ ని గ్రో చేయమని చెప్పారు. గ్రో చేయమని చెప్పడమే కాకుండా మిగతా ఏ పని చేయనివ్వకుండా దీన్నే చేయమని ఫోర్స్ చేశారు. దీనికి ఇండియన్ ఫార్మర్స్ ఒప్పుకోలేరు. దీనికోసం రివోల్ట్ చేశారు. అప్పుడు బ్రిటిషర్స్ అందరూ ఇండిగో ఫెరా ఫ్యాక్టరీస్ పై అటాక్ చేశారు. అటాక్ చేయడమే కాకుండా బాయ్కాట్ చేశారు. 1859 మూమెంట్ లో ఈ రివోల్ట్ జరిగింది. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఇదంతా చేసుకున్నారు. ఈ రివోల్ట్ తర్వాత ఈ ప్రాసెస్ ని, ఇండిగో ఫెరాని క్లాత్స్ ని తయారు చేసే ప్రాసెస్ ని ఆ బ్రిటిషర్స్ గమనించారు. దాని నుంచి ఈ ప్రాసెస్ నేర్చుకొని బెంగాల్ నుంచి బీహార్ కి షిఫ్ట్ చేశారు. బెంగాల్లో ఇండిగో ఫెరా లీవ్స్ గ్రో అవుతాయి. దీని పాపులారిటీ కూడా ఇక్కడే, దీని డిమాండ్ కూడా ఇక్కడే. దీని తర్వాత దీని ప్రాసెస్ అంతా తెలుసుకొని యూరోప్ లో ఇండిగో కెమికల్స్ అని ఓపెన్ చేశారు. ఈ కంపెనీతో ఇక్కడ ఉన్న మొత్తం కాపీ చేశారు. డెనిమ్ జీన్స్ ఫేమస్ అవ్వడానికి కారణం కూడా అది రఫ్ అండ్ టఫ్ ఉంటది కాబట్టి. ఇంకా డెనిమ్ లో ఫ్యాబ్రిక్ ఉంటది కదా, ఆ ఫ్యాబ్రిక్ ని కాలికో అంటారు. ఇది ఇండియన్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ ని కూడా కాపీ చేసి దీన్ని ఇన్స్పిరేషన్ అనే పేరుతో వాడుకుంటున్నారు. అక్కడ నుంచి ఫేమస్ అయ్యి ఇప్పుడు ఇండియాకి అమ్ముతున్నారు. దీని తర్వాత ఇండియాకి వచ్చి కాలికో యాక్ట్ అని చెప్పి కాలికో ఫ్యాబ్రిక్ ని కూడా బ్యాన్ చేశారు. దీంతో ఇండిగో ఫెరా లీవ్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఈ కాలికో ఫ్యాబ్రిక్ ఒక వాల్యూ తగ్గిపోయింది. సేమ్ ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్న దాన్ని తీసుకెళ్లి అక్కడ కాపీ చేసి దాన్ని ఇన్స్పిరేషన్ అనే పేరుతో వాడుకుంటున్నారు. యూరోప్ లో ఇదంతా చేశారు. కొంతమంది ఇండియన్స్ దీన్ని అంటారు, ఇండియా వాళ్ళు బయట వాళ్ళని చూసి నేర్చుకోవాలి, ఎప్పుడు కాపీ చేయడమే అంటారు. కానీ మాక్సిమం కాపీ చేసింది ఇండియా నుంచే. ఎవరైతే ఈ జీన్స్ ని, ఇలాంటి ఫ్యాషన్ ని బయట నుంచి వచ్చింది అనే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి చెప్పండి ఇది ఇండియాలోనే తయారైందని. ఇలా మొత్తం ప్రాసెస్ ని, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని కాపీ చేసి మనకే ఇప్పుడు సేల్ చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. ప్రతిరోజు ఒక రీల్ చేస్తూనే ఉంటా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా.